శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు గోచార గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, సూర్యుడు 1 అక్టోబర్ నుండి 16 వరకు కన్యారాశిలో, 17 అక్టోబర్ నుండి తులారాశిలో 7వ స్థానంలో ఉన్నారనమాట. చంద్రుడు రాశి చక్రంలో చంద్రాష్టమం వచ్చేస్తుంది కాబట్టి, కుజుడు కర్కాటక రాశిలో 4వ పాదంలో, బుధుడు తులారాశిలో 7వ స్థానంలో, గురువు వృషభ రాశిలో 2వ స్థానంలో, శుక్రుడు సింహరాశిలో 5వ స్థానంలో, శని కుంభరాశిలో 11వ స్థానంలో, రాహు మీనరాశిలో 12వ స్థానంలో, కేతు కన్యారాశిలో 6వ స్థానంలో ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహచారం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే వర్గాల వారిగా మనం అన్ని కూడా మనం ఇప్పుడు డిసైడ్ చేసుకుంటాం. ఉద్యోగస్తులుగా తీసుకుంటే సూర్య భగవానుడు 6వ స్థానం ఉండడం వల్ల పనిలో ఒత్తిడి, సహచరులతో విభేదాలు, మాస ద్వితీయంలో పెద్దల మద్దతు, కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. ఇది ప్రైవేట్ రంగం అండ్ ప్రభుత్వ రంగం ఉద్యోగం దృష్టిలో పెట్టుకుని ఉండి మాట్లాడుతుంది. ఇంకా ఆర్థికంగాను వ్యాపార పరంగాను తీసుకుంటే గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభాలు, పాత బకాయిలు తిరిగి రావడం, కొత్త ఒప్పందాలు, వ్యాపార భాగస్వామి లభ్యం, తొందరపాటు ఖర్చులు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఓల్డ్ డెట్స్ అంతా కూడా క్లియర్ చేసుకోవడానికి పెట్టండి. నూతన వ్యాపారం చేసేటప్పుడు ఒక్కసారికి 2 సార్లు డాక్యుమెంట్స్ అంతా కూడా చదివి చూడండి. మహిళలకి ఈ నెలంతా కూడా గౌరవ మర్యాదలు పొందుతాయి. కొత్త వస్త్ర ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే మహిళలకి పదోన్నతి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహిణీలకి పిల్లలతో శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని కూడా చెప్పచ్చు. కుటుంబంలో అంతా కూడా సూర్యుడు 6వ స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న భేదాలు, గురువు మళ్ళీ 2వ స్థానంలో ఉండడం వల్ల శుభకార్య సూచనలన్నీ కూడా వచ్చే అవకాశాలు, కొత్తగా వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా విదేశాల్లో ఉన్న వారికి తీసుకుంటే రాహు 12వ స్థానం ఉండడం వల్ల విదేశీ ప్రయాణంలో మొదట అడ్డంకులు ఉన్నా కూడా 20 తర్వాత వీసా, పాస్పోర్ట్, అడ్మిషన్స్, వనరులు అన్ని సజావుగా జరుగుతాయి. ఏ టెన్షన్ లేదు. రాజకీయ నాయకులకి శని 11వ స్థానం ఉండడం వల్ల ప్రజాక్షేత్రంలో మద్దతు పెరుగుతుంది. 7వ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. రైతులకి గురువు 2వ స్థానంలో ఉండడం వలన పంట లాభాలు, వర్షపాతం అనుకూలం, వ్యవసాయ రుణము సహాయం దొరుకుతుంది, అద్భుతంగా ఉంటారు వ్యవసాయదారులను కూడా చెప్పచ్చు. ఇంకా మార్కెట్, షేర్ మార్కెట్ అని తీసుకుంటే బుధుడు 7వ స్థానంలో ఉండడం వల్ల బిజినెస్ ఒప్పందాలు, పార్ట్నర్షిప్ అవన్నీ తీసుకోవడం, షేర్ మార్కెట్ అవన్నీ కూడాను మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. బంగారం, వెండి పెట్టుబడులు శ్రేయస్కరమని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి ఒక సమయం అని కూడా ఉంది. చెప్పే చంద్రాష్టమం 23 అక్టోబర్ రాత్రి 10 గంటల 6 నుండి 26 అక్టోబర్ ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు, కొత్త పనులు ఏది చేయకండి, మాట పొదుపులో పెట్టుకోండి, చాలా మంచిది. మరి ఈ నెల ఏమైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఆదిత్య హృదయం పఠించండి, ఆరోగ్యానికి బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వెళ్ళి చక్కగా పాలాభిషేకం చేయండి. మల్లెపూలు లేదా తెల్లటి పుష్పంతో స్వామివారికి అర్చన చేయండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. గోవులకి చక్కగా ఆకుకూరలు, పండ్లు ఇవ్వండి. ఈ నెల మీకు అదృష్ట సంఖ్య 9, అదృష్టం కలిగించే రంగు ఎరుపు, అదృష్ట దిక్కు తూర్పు, శుభ సమయం ఉదయం నుంచి 7 గంటల 9 మధ్యలో ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఇంకను
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేయండి, ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.